హ్యాండ్ డాక్టర్ సతీష్ గారు. మైగ్రేన్ హెడేక్స్, చాలా మందిలో మైగ్రేన్ హెడేక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫిమేల్స్లో ఎక్కువగా ఈ కంప్లైంట్స్తో వస్తుంటారు. ఫిమేల్స్లో ముఖ్యంగా రావడానికి మైగ్రేన్ హెడేక్స్తో రీజన్ ఏంటంటే వీళ్ళకు ఖచ్చితంగా పీరియడ్స్ టైంలో ఈస్ట్రోజన్ అండ్ ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ తక్కువ అవడం వల్ల వచ్చే మెన్స్ట్రువల్ హెడేక్స్ అని చెప్పేసి చెప్తాము. ఇది జనరల్లీ న్యాచురల్గా ఉంటుంది చాలా మందిలో. కాకపోతే మైగ్రేన్ లాంటి హెడేక్స్ రావడానికి కూడా ఈ హార్మోన్స్ అనేవి వన్ ఆఫ్ ద రీజన్. సో మైగ్రేన్స్ జనరల్లీ రావడానికి రీజన్స్ ఏంటి? ముఖ్యంగా మైగ్రేన్స్ రావడానికి రీజన్ ఏముంది? మీ గట్ హెల్త్ అంటాం. అంటే మీ డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో, ఎక్కువగా ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి హెడేక్స్ అనేవి జనరల్లీ వస్తుంటాయి. సో వన్ సైడ్ వస్తున్నప్పుడు వాటిని మనం మైగ్రేన్ హెడేక్స్ అంటాం. సో ఇక్కడ రిలేషన్ ఏంటి? మీకు జనరల్లీ 80 to 90% ఆఫ్ ద కేసెస్లో గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీకు హెడేక్స్ వస్తూ ఉంటాయి. దీన్ని ఎట్లా మనం గుర్తించవచ్చు? సో మీకు గాల్ బ్లాడర్ అనేది రైట్ సైడ్ రిబ్ కేజ్, ఇక్కడ రైట్ సైడ్ రిబ్ కేజ్ కింద మీరు ఒక్కసారి ఒక 2 minutes ఇట్లా ప్రెస్ చేసి ఉంచండి గట్టిగా. రైట్ సైడ్ రిబ్ కేజ్ కింద ఎగ్జాక్ట్లీ గాల్ బ్లాడర్ ఉండే ఏరియాలో ఇలా ఒత్తి పట్టు ఉంచండి ఒక 2 minutes. మీకు ఒకవేళ హెడేక్ అనేది పోయింది అనుకోండి, సో ఇట్స్ ప్యూర్లీ డ్యూ టు గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తున్న హెడేక్. ఒకవేళ మీకు అట్లా మీకు ప్రెస్ చేసినప్పుడు నొప్పి తగ్గింది అనుకోండి, ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టు. అంటే ఇట్స్ డ్యూ టు గాల్ బ్లాడర్ ఇష్యూస్, అంటే గట్ హెల్త్ కు వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? మనం కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ముఖ్యంగా గ్రెయిన్స్ అంటాం, నట్స్ అంటాం. అంటే రైస్ ఎక్కువగా తినే వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తున్నాము. అండ్ నట్స్, ఇప్పుడు మనకు చాలా రకాల నట్స్ తింటూ ఉంటాం, డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. సో వీటి వల్ల కొంతమందికి ఎక్కువ అవుతుంది. కొంతమంది గ్రౌండ్ నట్స్ తింటే పల్లీలు తిన్నప్పుడు ఎక్కువ అవుతున్నట్టు ఉంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఎలర్జీ. సో కొంతమంది పాలను కూడా, అంటే మిల్క్ ఇంటాలరెన్స్, కెసిన్ ప్రోటీన్ వల్ల కూడా మీకు కొంతమందికి పడక హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఫుడ్ ఎలర్జీస్. సో ఈ ఫుడ్ ఎలర్జీస్ వల్ల మీకు మైగ్రేన్ హెడేక్స్ రావడము 80 to 90% ఆఫ్ ద కేసెస్లో డ్యూ టు ఇండైజెషన్, డైజెస్టివ్ ఇష్యూస్ వల్ల మీకు హెడేక్స్ వస్తున్నాయి. అంటే మైగ్రేన్స్ మేజర్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ హెడేక్స్ రావడానికి సెకండ్ రీజన్ సైనస్. చాలా మందిలో సైనసైటిస్ అనే ఒక కండిషన్ వల్ల మీకు నర్వ్స్ అనేవి ఎక్కువగా పెయిన్ వస్తుంటుంది. సో ఈ సైనస్ హెడేక్స్ అన్నప్పుడు సో మాక్సిమం ఒక 20% కేసెస్లో మనకు సైనస్ హెడేక్స్ కనబడుతుంటాయి. ఇంకా రీజన్ ఏంటి? థర్డ్ రీజన్ ఏంటంటే నెక్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే నెక్ పెయిన్ అనేది రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళలో మీకు ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి వస్తుంటాయి. దిస్ ఇస్ ద థర్డ్ రీజన్. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటి? ముందే చెప్పినట్టు హార్మోన్ రిలేటెడ్, అంటే వాస్కులర్ మైగ్రేన్స్ అని చెప్పేసి అంటాము. ఈ ఫిమేల్స్ లో పర్టికులర్ గా పీరియడ్స్ టైంలో కనబడుతుంటుంది. కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దేని వల్ల వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే మనం మైగ్రేన్స్ తగ్గించుకోవడం ఈజీ. సో ఫిమేల్స్ లో ఒకవేళ మీకు ఈ పీరియడ్స్ టైంలో హెడేక్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆక్సిటోసిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మీ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి చూసుకోవాలి. ఆక్సిటోసిన్ మీకు నేచురల్ గా రావాలి అంటే విటమిన్ సి కి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ మీకు హెడేక్స్ రావడానికి. సో విటమిన్ సి, మీరు మెగ్నీషియం రెండు కూడా తీసుకుంటే మీ ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతూ ఉంటాయి. సో ఈ ఆక్సిటోసిన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతుంటే మీకు నేచురల్ గానే హెడేక్స్ తగ్గుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ లాస్ట్లీ ఏంటంటే చాలా మంది స్ట్రెస్ అంటాం. సో స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హెడేక్స్ వస్తుంటాయి. బికాస్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్, కార్టిజాల్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల, మీకు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, యాంగ్జైటీ ఎక్కువగా, లేకపోతే ఫియర్ కండిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఈ హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం మెడిటేషన్, యోగా లేకపోతే ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మీకు స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్స్ అనేవి తగ్గుతూ వస్తుంటాయి. సో మనం ఇక్కడ ఒక 5-6 టైప్స్ ఆఫ్ హెడేక్స్ రావడానికి రీజన్స్ చూసాము. అండ్ మైగ్రేన్స్ కంటిన్యూస్ గా మీకు ఇయర్స్ టుగెదర్ వస్తుంది.
ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి విటమిన్ B1 తగ్గడం వల్ల కూడా, అంటే నార్మల్ ఇష్యూస్లో థైరాయిడ్ తగ్గడం లేకపోతే బెన్ఫోడియమైన్ అనే ఈ థైరాయిడ్ తగ్గిన వాళ్ళు మీకు హెడేక్స్ రావడం చూస్తుంటాము. సో మీలో ఒక బెన్ఫోడియమైన్ అనే ఒక టాబ్లెట్ దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. అంటే మీకు ముఖ్యంగా అది దేని వల్ల వస్తుంది, డైజెస్టివ్ ఇష్యూస్ వల్ల వస్తుందా, లేకపోతే సైనస్ వల్ల వస్తుందా, లేకపోతే మీకు హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తుందా, లేకపోతే సర్వైకల్ నెక్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుందా గమనించి దానికి తగ్గట్టుగా మీరు న్యాచురల్గానే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొంతమందిలో సోడియం అనేది మీరు పుక్కిలించి ఉంచినప్పుడు కూడా మీకు కొంతమంది రిలీఫ్ వస్తున్నట్టుగా గమనించాము, అది కూడా ట్రై చేయండి. అండ్ ఇవన్నీ మీకు చేసినా కానీ తగ్గట్లేదు, ఇలా చేసినా వర్కౌట్ అవ్వట్లేదు, హోమియోపతిలో ఇయర్స్ టుగెదర్ ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని మా దగ్గరకు వచ్చి మైగ్రేన్ హెడేక్ సివియర్ ఇట్లా కొట్టినట్టు వస్తుంటుంది చాలా మంది పెయిన్, ఆ టైంలో ఏం చేస్తారో కూడా అర్థం కాదు. సో అంతటి సివియర్గా ఉన్న పెయిన్, హెడేక్ పెయిన్స్ కూడా మీకు హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. మీరు ఒక 6 to 9 months వాడితే కంప్లీట్గా మీ మైగ్రేన్ ఇష్యూస్ తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ మీకు నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఉండాలి అంటే టిప్స్ కూడా మీకు అంటే కొన్ని రకాల డైలీ రొటీన్ కూడా చేంజ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ రెగ్యులర్గా పాటిస్తూ కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్గా హోమియోపతి మెడిసిన్స్ వాడితే 90% ఆఫ్ ద కేసెస్లో మైగ్రేన్స్ కంప్లీట్గా తగ్గిపోయిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.